నువ్వు మా సేనాపతి అయ్యుండి శత్రువుల భాష మాట్లాడుతున్నావు. శత్రువుల భాష మేమెందుకు మాట్లాడాలి మహాబలి? అది శత్రువే మాట్లాడతాడు. మీరిక్కడ కూర్చుని జయ జయధ్వానాలు విని సంతోషిస్తున్నారు. మేము స్వయంగా మా కళ్ళారా చూసొచ్చాము. కైలాసంలో శివపుత్రుడు పుట్టనే పుట్టాడు. వీల్లేదు. ఈ బ్రహ్మదేవుని వరం వల్ల శివపుత్రుని చేతుల్లోనే తారకాసురుని సంహారం కావాలి. శివపుత్రుని చేతనే నీ సంహారం అవుతుంది. శివపుత్రుడే నిన్ను చంపుతాడు. శివపుత్రుడే నిన్ను నామరూపాలు లేకుండా మట్టిలో కలుపుతాడు. కాదు కాదు కాదు, శివపుత్రుని చేతుల్లో మా సంహారం కాకూడదు. శివపుత్రుని సంహారం మా చేతుల్లో కావాలి, మా చేతుల్లో. శివపుత్రుని వధ మా చేతుల్లో కావాలి. సేనాపతి ఆజ్ఞాపించండి ప్రభు. ఈ క్షణంలోనే కైలాసం మీద ఆక్రమణ చేయాలి. నారాయణ నారాయణ. కైలాసంపై ఆక్రమణ అనే పొరపాటు చేయవద్దు దైత్యరాజా. అలా అయితే మీ వంశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎవరి పుత్రుని చేతిలో మీకు మృత్యువు రాసిపెట్టి ఉందో మీరు వారిపైనే ఆక్రమణ చేస్తే మీకేం దశ పడుతుందో స్వయంగా మీరే ఆలోచించండి దైత్యరాజా. ఆలోచించడం అనే చేతకాని పనులు నువ్వు చేయనారదా? మేమైతే పరిణామాల పరిధులు దాటాలని నిర్ణయించుకున్నాం. నారాయణ నారాయణ. దైత్యరాజా, అప్పుడప్పుడు మీరు కూడా ఆ చేతకాని పనులు చేసి చూడండి. దానితో ఆయుక్షీణం అనే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. అవునా? నారదా, నువ్వు మాకు శత్రువు, ఆ దేవతలకు మిత్రుడవు. మహాబలి తారకాసుర, ఎప్పుడైతే నువ్వు దేవతవైపోతావో అప్పటి నుంచి నేను నీకు మిత్రుడినే అవుతాను. కానీ నాకు తెలుసు అది ఎప్పటికీ జరగనే జరగదు. నారాయణ నారాయణ. ఏమిటి జరగదు? ఆ విషయమే మీరు నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆక్రమణ వల్ల రక్ష కాదు, సర్వనాశనమే అవుతుందని. నారద, నువ్వు శబ్దజాలాన్ని అల్లుతున్నావు. కానీ మాకు ఆ శబ్దాల అర్థం తెలుసుకోవాలంటే మా బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. నారాయణ నారాయణ. దైత్యరాజా, బలాన్ని ఉపయోగించవద్దు, దాన్ని తగ్గించండి. ఏమంటున్నావు నారదా? నేను నిజమే చెబుతున్నాను. అప్పుడప్పుడు మన బుద్ధి బలం ఎక్కువైపోయి అది సమయానుసారంగా తగ్గకపోతే జీవితమే బలహీనమైపోతుంది. దైత్యరాజా, శివుడు మహాశక్తికి ఒక మూల కేంద్రం. ఆ మహాశక్తిని ఎదుర్కోవటము అంటే స్వయం నాశనమే. అయితే నేనేం చేయను? శివపుత్రుని ద్వారా మా సంహారం అవుతుందా? ఇప్పుడు ఎక్కడికి పోను? అంతకంటే మంచిది ఆ బ్రహ్మదేవుని హెచ్చరిక వినకుండా మళ్ళీ స్వర్గంపై దాడి చేయాల్సింది. నారాయణ నారాయణ. దైత్యరాజా, తమరు తమపైనే శత్రుత్వం చూపాలనే శపథం పట్టారా ఏమిటి? నేను మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా ఆ మృత్యువుని ఆహ్వానిస్తూనే ఉన్నారే మీరు. చెయ్యండి ఆక్రమణ, చూడండి దాని పరిణామం. వినాశకాలే విపరీత బుద్ధి. నారాయణ నారాయణ నారాయణ. విచ్చేయండి దేవర్షి, తమకు స్వాగతం. చెప్పండి, ఏమిటి సమాచారాలు అన్యలోకాల నుంచి? నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇక అన్యలోకాల చింత వదిలేయండి. కేవలం తమ ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించండి. ఉచితం అదే. ఇంద్రాసనం, స్వర్గలోకం. దేవర్షి, ఇప్పుడు మాకి ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించే అవసరం ఏమిటి? కుమార కార్తికేయుడు కైలాసానికి వచ్చేశాడు. తారకాసురుని శ్వాస ఇంకా కొంచెం మిగిలి ఉంటే శీఘ్రంగా అది కూడా సమాప్తమవుతుంది. ఆ తర్వాత ఇంకా మాకు చింతించే అవసరం ఏమిటి? నారాయణ నారాయణ. ఇక్కడే ఉందంతా గడబిడ. ఏమిటా గడిబిడ దేవర్షి? దేవేంద్ర, మన నీతి నియమాలను స్వార్థంతో అణిచివేస్తాం. మరి అలాంటప్పుడు
మనకి కష్టాలు వస్తాయి. కానీ మనం నీతి నియమాలను స్వార్థం పైన ఉంచితే కష్టాలు దూరంగా పారిపోతాయి. తమరి అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం ఏమిటో మీకు సుతరాము అర్థం కాదు. దేవేంద్ర, కుమార కార్తికేయుడు కైలాసానికి రాగానే మీ దేవతలు సంతోషిస్తున్నారు. ఎందుకా సంతోషం? మీకు అన్నీ తెలుసున్నప్పటికి కూడా ఎంతో అజ్ఞానిలా నటిస్తున్నారని దేవర్షి. ఏమిటిది మీకు తెలియదా? శివపుత్రుని ద్వారానే తారకాసుని వధ జరుగుతుందని. దేవేంద్ర, కుమార కార్తికేయుని తారకాసురుని దాకా పంపేదెవరు? ఎవరు చెబుతారు ఆ కార్తికేయునికి తారకాసురుని వధించమని? ఏ శత్రుత్వం ఉంది అతనికి తారకాసురునిపై? అతన్ని ఎందుకు వధిస్తాడతను దేవేంద్ర? ఎందుకు? అయితే మీరే చెప్పండి, మేమేం చెయ్యాలో. నారాయణ నారాయణ. ఇప్పుడు మీరే చెప్పండి గురుదేవా, దేవేంద్రులు ఏమి చెయ్యాలో ఏమిటో. లేదు దేవర్షి, నిగూఢ రహస్యాలు నిగూఢ సత్యాలు మీరే ఎరుగుదురు. చెప్పండి దేవర్షి, ఏం చెయ్యాలి మరి మేము? మీరు పరమేశ్వరుని సముఖానికి వెళ్ళి కుమార కార్తికేయుణ్ణి ప్రార్థించండి. వారు మీ దేవతల సేనకు సేనాపతి కావాలని. దేవర్షులు మార్గదర్శనం చేశారు. దేవేంద్రులు కైలాసానికి వెళ్ళి నీతి నియమాలను పాటించాల్సి ఉంటుంది. నేను శ్రీహరి విష్ణువును తీసుకుని కైలాసం వెళ్తాను. కాలం తక్కువ, కార్యం ఎక్కువ, అది చాలా కష్టం. అందుకని ఇక ఆలస్యం చేయడం ఎంతమాత్రమూ ఉచితం కాదు. లేదా తారకాసురుని శక్తి మరింత పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరిగి తీరుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి, మేము మీ సంకేతాన్ని అర్థం చేసుకున్నాం. మేము వీలైనంత త్వరలో మహావిష్ణు వద్దకు చేరుకుంటాం. ప్రభువులు యోగ నిద్రలో ఉన్నట్టున్నారు. జగత్పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి జయము. విష్ణుప్రియ మహాలక్ష్మీదేవికి జయము. దేవేంద్ర, దేవతలారా, గురుదేవులు బృహస్పతితో సహా వచ్చారు. ఏదో విశేష ప్రయోజనం కోసమే వచ్చినట్టున్నారు. తమరు సర్వజ్ఞులు ప్రభు. తారకాసురుడు మర్యాదావధులను ముందే మీరిపోయాడు. ఇప్పుడిక వాడి ఉద్దండత హద్దులు దాటిపోతోంది. పరమేశ్వరుని స్థానమైన కైలాసాన్ని కూడా ఆక్రమించాలని ఆలోచిస్తున్నాడు వాడు. ఇప్పుడు బ్రహ్మదేవుల హెచ్చరికను అవహేళన చేసి మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రిలోక విజయుడు కావాలనుకుంటున్నాడు ప్రభు. ఏదైనా ఉపాయం చూడండి. మీరంతా నిశ్చింతగా ఉండండి. తారకాసుని అంతం సమీపించింది. మీకు విదితమే కదా శివపుత్రుడు కార్తికేయుడు కైలాసానికి వచ్చాడని. అవును మహావిష్ణు, కుమార కార్తికేయుడు కైలాసం అయితే వచ్చాడు. కానీ మరి తారకాసుని సమ్ముఖానికి అతన్ని పంపాలి కదా. దానికోసం కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిని చేయాలి. మరి అతను ఈ పనికి ఒప్పుకుంటారా? దానికి ముందే శివపార్వతుల ఆజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ప్రార్థించండి. వారు మీకు అనుమతి ప్రసాదించాలని, దాంతో కార్తికేయుడు సేనాపతి పదవిలో శోభిల్లాలని. మరి పరమేశ్వరుడు పార్వతీమాత మన ప్రార్థనను స్వీకరిస్తారా? మనకు అనుమతిని ప్రసాదిస్తారా? అలా చేయకపోవడానికి ఏం కారణం ఉంటుంది? కుమార కార్తికేయుడు ఇంకా బాలుడే కదా. మాతాపితల పుత్రప్రేమ మన మార్గానికి అడ్డుపడదంటారా? అవశ్యం కావచ్చు. కానీ అడ్డుపడే ముందు మహేశ్వరునికైతే నిజం తెలుసు కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ప్రభు, మాదొక వినమ్ర ప్రార్థన.
దేవతల హితం కోరి తమరూ మాతో కైలాసానికి వస్తే మాపై కృప చూపినట్లే. మేమంతా మీ నేతృత్వంలోనే కైలాసానికి వెళతాం. అప్పుడు తప్పక సఫలత పొందగలం. మా అందరి ఇచ్చా కూడా మరి అదే ప్రభు. మీ అందరి ఇచ్చా అదే అయితే సంతోషంగా కైలాసానికి రావటం నాకు అంగీకారమే. ఎన్నో ఏళ్ల తరువాత శివపార్వతులు తమ పుత్రుని కలుసుకున్నారు. వారు పుత్రప్రేమలో నిమగ్నులయ్యారు. అలాంటప్పుడు వారి పుత్రుని సేనాపతిగా చేసి యుద్ధానికి పంపమనడం, తారకాసురుని వధించమని కోరడం సముచితంగా ఉండదు. కానీ సమయానుసారంగా ఆలోచించి చూస్తే ఇది సరైనదే. పదండి కైలాసానికి. లేదు, నేను ఇవాళ నా నుంచి వేరు కానివ్వను. నేను వేరు కావడానికి వదలమంటలేదమ్మా. నేను ఇక్కడ నలిగిపోతున్నాను. వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. నువ్వు చేసినట్టుగానే వాళ్ళు ఇలాగే గట్టిగా నొక్కేసేవారు. బుగ్గలపై ఇలాగే కొడుతూ ఉండేవారు. ముద్దులు ఇలాగే. అలాగలాగా, మరి అర్థమైంది. నీవు నీ కృతికా మాతల గురించి చెప్తున్నావన్నమాట. అవునమ్మా, మాటి మాటికి వారిని కలుసుకోవాలని అనిపిస్తుంది. మనం కలుసుకున్నాక కూడా మరి వారిని మరువలేవా? వారికన్నా నాది తక్కువ మమకారమా? కాదమ్మా, నాపై మీలో ఎక్కువ మమకారం ఎవరికో చెప్పడం చాలా కష్టమే. కానీ నేను కోరేదేమిటంటే వారిని ఇక్కడికి పిలిపించు, వాళ్ళని కలుసుకో. అప్పుడు నేను కూడా వాళ్ళని కలుసుకుంటాను. వాళ్ళని పిలిపించవా అమ్మా? తప్పకుండా. వారెంత గొప్ప ఉపకారం చేశారో నీకు, నాకు కూడా. ఎన్నో ఏళ్ళు ఆ 6 తల్లుళ్ళు ఎంతో ముద్దు మురిపాలతో నిన్ను పెంచి పెద్ద చేశారు. నీకు తల్లి ప్రేమనిచ్చారు. వారిని నేను మరువలేను, నీవును. నేను మీ తండ్రికి చెబుతాను, వారిని ఇక్కడికి పిలిపించమని. ఆ విధంగా నీవు వారితో, నేను మీతో బాటుగా కొంతకాలం గడపగలుగుతాం. జై శివశంకర, జై శివశంకర, జై శివశంకర, హర హర మహాదేవ. మేము శివపుత్రుడు కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చిన వారము. నా దర్శనమా? నా దర్శనం కోరే వారెవరు ఉంటారు? జై శివశంకర, భక్తవత్సల, మేము కుమార కార్తికేయుని దర్శిద్దామనే కోరికతో వచ్చాము. అమ్మా, నేను అంత దర్శనీయుడ్నా? ఎవరు వీరు? వీరికి నన్ను దర్శించాల్సిన అవసరం ఏమిటి? వచ్చిన వారు దేవతలేననిపిస్తోంది. నేను విన్నది కన్నది ఏమిటంటే మనుషులంతా కూడా దేవతల దర్శనం చేసుకుంటారు. ఇక దేవతలే నా దర్శనం కోరి వచ్చారంటే సరే, కానీ నేను వారి కోరికలు తప్పక తీర్చేస్తాను. పదమ్మా. బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, దేవతలారా, గురు బృహస్పతి తమకందరికీ కైలాసానికి స్వాగతం. తమరంతా ఇక్కడికి కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చారా, లేక అతన్ని ఆశీర్వదించాలనా? అతడు తమ ఆశీర్వాదాలకు పాత్రుడే. అదేదో తమరు చేసేశారుగా మహేశ. తమరి ఆశీర్వాదం లభించిన పిమ్మట ఇంకేమీ కావలసినది ఉండదు. నిజం చెప్పాలంటే పరమేశ్వర, మేము దేవతల సేనాపతి దర్శనం కోసం వచ్చాం. దేవతల సేనకు సేనాపతి? దేవాధిదేవా, తమరి ఆశ్చర్యం మాకాశ్చర్యం కలిగిస్తోంది. తమరనేది వింటే తమకు సమయ సత్యం తెలియదనిపిస్తోంది. సమయ సత్యమా? అవును పరమేశ. తారకాసుని వధ శివపుత్రుని చేతనే జరగాలి. తారకాసుని దౌర్జన్యం హద్దులన్నింటినీ కూడా మీరిపోయింది. కుమార కార్తికేయుడు అంటే శివపుత్రుడు కూడా అవతరించేశాడు. అతడి చేతిలో తారకాసుడి వధకు సమయం ఆసన్నమైంది. అవును, అతడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేసి ఆయన వరాలను, తన తపస్సును, రెంటి ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. మరైతే అతడి చావు నిశ్చయమే.
దేవతలు మాకు ఏమని విన్నవించారంటే తమరు కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిగా నియమించడానికి అనుమతి ప్రదానం చేస్తే అప్పుడతడి చేతిలో తారకాసుని వధ జరగగలదు. దేవి పార్వతి, మీకు దేవతలొచ్చినందుకు సంతోషంగా లేదా? సంతోషం ఎలా ఉంటుంది? నా నుంచి నా పుత్రుణ్ణి వేరు చేద్దామని వచ్చారు ఈ దేవతలు. లేదు లేదు పార్వతీదేవి, తమకు భ్రమ కలిగింది. భ్రమ? ఎలాంటి భ్రమ? మరి నేను వింటుండగానే కదా మీరు ఇప్పుడే కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సేనాధిపతిగా చేసి తారకాసురుణ్ణి వధించడం గురించి పరమేశునితో చెబుతున్నారు. దేవి, నేనిప్పుడు చెప్పినది తమరు విన్నది కూడా నేనో దేవతలో నిర్ణయించినది కాదు, విధి నిర్ణయమే. జరగనున్నది ఇదే. కుమార కార్తికేయుడు జన్మించక పూర్వమే నిశ్చయమైనది తారకాసుని వధ కుమారుని చేతనే జరుగుతుందని. ఇదే నిజాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవి, కుమార కార్తికేయుని జన్మ తారకాసురుని సంహరించడం కోసమే జరిగింది. తమరు శ్రేష్ఠ దేవతలై ఉండి ఎంత వింతగా మాట్లాడుతున్నారు. ఈ పసివాడెక్కడ? ఎక్కడ ఆ మహాయోధుడు? కోమలుడు కుమారునికి ఆ మహాభయంకరుడు తారకాసురుని శక్తికి పోలిక లేదని మీకేమీ తెలియడం లేదా? దేవి, పోలిక లేదని తమకే తెలియాలి. ఎక్కడ ఆ దుర్మార్గుడు, అధముడు, పాపి, న్యాయానికి నీతికి శత్రువు తారకాసురుడు? ఎక్కడ ఈ దేవాదిదేవుడు, మహాదేవుడు, సత్యం, శివం, సుందరం, శివపుత్రుడు కుమార కార్తికేయుడు? ఆయువులో, ఆకారంలో తేడాలను చూడకండి దేవి. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, పాపపుణ్యాల్లో తేడాను చూడండి. జగన్మాత పార్వతి ఆ జగత్పిత శివశంకర్ల పుత్రుని ఎదిరించి అసలు ఆ పాపాత్ముడు నిలవగలడా? ముమ్మాటికి కాదు దేవి, ముమ్మాటికి కాదు. ఈ తర్కమంతా తమనైతే సంతోషపెట్టగలదేమో, కానీ నా మనసొప్పటం లేదు. నేను నా పుత్రునికి యుద్ధం చేయమనే ఆజ్ఞని ముమ్మాటికి ఇవ్వను. ధైర్యం వహించు దేవి. మనం శ్రీ మహావిష్ణువు చెప్పిన దాని గురించి ఆలోచించవలసినదే. అవును దేవి, లేకుంటే తారకాసురుడు అధిక శక్తివంతుడై దేవతలను బలహీనులను కావించే ప్రయత్నాలను వదిలిపెట్టడు. వాడు ఇప్పుడు కూడా ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సకాలంలో వాణ్ణి గనక అణగదొక్కకపోతే భవిష్యత్తులో వాడు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టగలడు. వాడికి ఈ నిజం తెలిసిపోయింది. వాడి వధ శివపుత్రుని ద్వారానే జరుగుతుందని. ఇప్పుడు వాడికి ఈ సంగతి కూడా తెలిసిపోయి కుమార కార్తికేయుని యొక్క తల్లి పుత్రుణ్ణి ఈ కార్యానికి అనుమతించలేదంటే వాడు మరింత నిరంకుశుడైపోయి ఇంకా అత్యాచారాలు చేస్తాడు. నిజం తెలియడం, సంగతి తెలియడం, తారకాసురుని నిరంకుశత్వం, ఈ విషయాలన్నీ కూడా చెప్పి మీరు నాలో నా పుత్రుని పట్ల ఎప్పుడు నిర్దయ కలిగించలేరు. నేను మీకిందాకనే చెప్పాను, మా కార్తికేయుడు తారకాసురునితో యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు నా కొడుకు, పైగా పసివాడు. ఇంతకన్నా నేను ఇంకే నిజాన్ని, తర్కాన్ని ఎరుగను. ఇంకేమీ ఎరగదలుచుకోలేదు కూడా. అమ్మా పార్వతి, మరి మా మాట ఏమిటి? మేమెంతో కాలం నుంచి శివపుత్రునికై ఎదురు చూశాం. వివాహం పిమ్మట కూడా కైలాస భవనంలో పరమశివశంకర్లు. అవును దేవి, ఇది నిజమే. దేవతలంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. శివపుత్రుడు జన్మించిన పిమ్మట తారకాసుని అంతం నిశ్చయమేనని. ఇలా ఎదురు చూడవలసిన అవసరం ఏముంది? ఇటువంటిది అవసరమేనా? ఆ తారకాసురుని సంహారం ఈ పసిపాలన చేతుల మీదుగానే జరగాల? తమరున్నారు, బ్రహ్మదేవులున్నారు, దేవేంద్రులున్నారు, శివశంకరులు, ఇంకా అనేక శక్తిశాలులైన దేవతలున్నారు. వారొక్క క్షణంలో ఒకే ఒక్క దెబ్బతో తారకాసురుణ్ణి సంహరించగలరు. మరి కుమార కార్తికేయునికై పట్టుపడతారెందుకు? అందుకు కారణం ఉందమ్మా పార్వతి. మాకు కూడా చెప్పండి, ఏమిటో ఆ కారణం? బ్రహ్మదేవులు తారకాసురుని సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చారు. సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చేశారా? ఆ రాక్షసుడికా? ఆ తారకాసురుడికా? వాడికి న్యాయం, నీతి, ధర్మం, కర్మం, సుగుణాలు, సౌశల్యం వంటి విషయాల గురించి ఏమీ తెలీదే?
వాడి జీవితానికి ధ్యేయం స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని విలాసాలు వినోదాలు చేజెక్కిన పదాధికారాలను దురుపయోగం కావించడమే. వాడికైతే లోకహితవు చేకూర్చడం కాదు కదా, అసలు ఆలోచించే పటిమ శక్తి కూడా ఉండవే. వాణ్ణి సర్వశక్తిమంతుడు గావించే వరాలు ఇచ్చేశారా? మీ త్రిమూర్తులు ఎందుకు ఇలా చేస్తారు? అపాత్రుడికి అన్నీ ఇచ్చేస్తారా? అందుకు వాడు అనర్హుడైనప్పటికీ కూడానా? ఇంక దుష్పరిణామాలు ఎదురైనప్పుడల్లా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటారా? తప్పులు చేసినది మీరే అయితే దాన్ని అనుభవించడం ఇతరుల వంత. వారికి తప్పుల విషయం గురించి ఏమీ తెలియదు కదా. దేవి, దేవేంద్రుడు చెబుతున్న కారణాలు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? చెప్పండి దేవేంద్ర, ఇతర కారణాలు ఏమిటి? ఏ కారణాల వల్ల మీ దేవతలంతా కూడా ఇటువంటి అభ్యర్థన చేస్తున్నారు? అది నా పాలిట మాతృత్వానికే పరీక్షగా పరిణమిస్తోంది. లేదమ్మా పార్వతి, మేము తమకు పరీక్ష పెట్టే దుస్సాహసం చేయలేము. నేను కేవలం తమకు విన్నవిస్తున్నాను. బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి సర్వశక్తివంతుడు గావించే వరమైతే ఇచ్చేశారు, కానీ వాడి పశుత్వంపై ఒక అంకుశం కూడా పెట్టకపోలేదు. ఆయన చెప్పింది వాడి మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉందని. అవును పార్వతీదేవి, ఒకవేళ బ్రహ్మదేవులు వరాలిచ్చిన పిమ్మట తారకాసునికే గనక మాట ఇచ్చి కట్టుబడి ఉండకపోయినట్టయితే నా సుదర్శనమో లేదా మహేశుని త్రిశూలమో ఎప్పుడో వాడి ఇహలీలను సమాప్తం చేసి ఉండేవి. ఏమైనా అసురులను చంపడానికి దేవపుత్రులు బాల్యం నుంచి తత్పరులై ఉండేందుకు అభ్యాసం చేయవలసిందే. అవును, ఇంతసేపటి నుంచి నేను వినగోరినది ఇదే. అందరూ నన్ను పసివాణ్ణి అనుకుంటున్నారు. అమ్మేమో మమత వల్ల మరింతగా నన్ను పసివాణ్ణి అనుకుంటుంది. ఇది నిజమే, నేను పసివాణ్ణే. కాని ఎవరి పుత్రుణ్ణి? అమిత శక్తివంతుడైన తండ్రికి పరమ శక్తివంతురాలైన తల్లికి పుట్టినవాణ్ణి. ఇలాంటి పుత్రుడైన వాడు ఆ అసురుణ్ణి వధించి తీరాలి. వాడు అమాయక ప్రజలను కష్టపెడుతున్నాడు. కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! అమ్మా, ఇక నాకు జయం కూడా పలికేశారు. నన్ను యుద్ధం చేయటానికి అనుమతించవా అమ్మా? పితాశ్రీ, అమ్మకు చెబుదురు నాకు అనుజ్ఞనిమ్మని. అమ్మా, వద్దు నాయనా వద్దు, నా మనసు ఒప్పడం లేదు. శక్తిశాలులైన తల్లులేమో తమ పుత్రులను కూడా శక్తిశాలులుగా చేస్తారు. నీవు నన్ను దుర్బలుణ్ణి కావిస్తున్నావే. కార్తికేయ, నీవు అర్థం చేసుకోవే నాయనా. అమ్మా, ఆ పని నీవే చెయ్యొచ్చు కదా. నీ ఈ చిరునవ్వుకి అర్థం అవుననేగా అమ్మా? చాతుర్యం చూపుతున్నావా అమ్మకు? లేదు, వీరత్వం చూపదలుచుకున్నాను. అసురులను సంహరించి అమ్మకు చూపదలుచుకున్నాను. నా మాతాపితల ఆశీర్వాదాలతో పుత్రుడు ఎంత శక్తివంతుడు కాగలడో. ఈ పుత్రుడు తలపై శివశక్తి వరాల హస్తం ఉండగా అతన్ని ఎవరు ఓడించగలరమ్మా? కానీ కార్తికేయ, నాకు అవకాశం ఇవ్వమ్మా. నీ అనుమతిని, చివరికి ఆశీర్వాదాన్ని ఇవ్వమ్మా. కావాలంటే మూడిట్లో ఏదో ఒక్కటే ఇవ్వు. తక్కిన రెండు అవే లభిస్తాయమ్మా. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావురా? ఆ పాటి నేర్వలేనా? జ్ఞానులు, తాపసులు, దివ్యులైన తల్లిదండ్రులకు పుత్రుణ్ణి కదా. అమ్మా, నేను నా తల్లిదండ్రుల ఖ్యాతిని గర్వంతో ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నానమ్మా. అది చెయ్యాలంటే దేవతల హితం కోసం ఏదో చేస్తేనే వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకమ్మా. అది నాకెంతో కష్టమైన పని నాయనా. సర్వ జగత్తులోనూ కష్టాలన్నిటినీ దూరం చేయగలిగిన తండ్రికి పుత్రుణ్ణి నేను. మరి నాకింకా కష్టమేమిటి? శివపుత్రుణ్ణి కనుక సగం శివుణ్ణే. అసురులేమో శివుని నామాన్ని భరించజాలరు, శివపుత్రుణ్ణెలా భరిస్తారు? చింతించకంబా,
నేను చిరునవ్వుతో వెళ్తాను, ఆడుతూ పాడుతూ ఇక తిరిగొస్తాను. నాయనా, నేను దేవతల తర్కాన్ని తలపెట్టదలచలేదు, కానీ నీ పరాక్రమంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అమ్మా, ఇప్పుడు ఇలా చేద్దాం. నా తర్కం గురించి ఆలోచించు. ఈ దేవతల పరాక్రమంపై విశ్వాసం ఉంచుకో. వీరంతా కూడా నాతో పాటుగా యుద్ధానికి వస్తారుగా. దేవి, తర్కం, పరాక్రమం, విశ్వాసం అనేవి ఉండవలసిన చోట ఉండాలి. కానీ నిజం చెప్పాలంటే ఆ తారకాసురుని వధ కుమార కార్తికేయుని చేతనే జరగబోతుంది. నీ మమకారము, పుత్రుడి పట్ల నీ ఆందోళన, అతడి రక్షణను గురించిన భావనలు ఉచితమైనవి. కానీ కుమార కార్తికేయుని ద్వారా పూర్తి కావలసినటువంటి కార్యాలు, ఉద్దేశాల పవిత్రత అతి ముఖ్యమైనవి. దేవతలందరూ కూడా అతడి వెంట ఉంటారు. అందువల్ల నేను కోరేదేమంటే, నీవు నీ సమస్త శంకలను కూడా మరచి కుమార కార్తికేయుని ఆశీర్వదించి అతన్ని యుద్ధానికి పంపించు. జగత్ కళ్యాణానికి గాను పితాశ్రీ కోరికను మన్నించి నాకు అనుజ్ఞనివ్వమ్మా. ఓం భద్రాంగారే ప్రియ దేవతలారా, మీ అందరి ఇచ్ఛ, సమయపు అవసరము, ఈ ప్రకృతి నియమానుసారం కుమార కార్తికేయుడు దేవతల సేనకు సైన్యాధిపతి కావడం ఆవశ్యకమైపోయింది. నేను కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సైన్యాధిపతి అని ప్రకటిస్తున్నాను. దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! పుత్ర, ఇక అందరు పూజనీయులు, దేవతలందరి నుంచి ఆశీర్వాదాలు పొందు. తారకాసురుని వధకు ఇది నీకు సహాయపడుతుంది. జగతిలోని శక్తులన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ శక్తిని గైకొను. విజయీ భవ. పరమపిత బ్రహ్మదేవా, నన్ను ఆశీర్వదించండి. నా ఉద్దేశం సఫలం కావాలి. ఇదిగో, ఇది బ్రహ్మాస్త్రం. ఇది శత్రువుల నుంచి నిన్ను కాపాడుతుంది. ఇదే నా ఆశీర్వాదం. పరమదేవ పూజ్య శ్రీ మహావిష్ణు, నాకు శక్తిని ప్రదానం చెయ్యండి. కుమారా, నీవే స్వయంగా శక్తిపుంజానివి. తీసుకో ఈ వైజంతిమాల. ఇది నీ విజయానికి ప్రతీక కాగలదు. అదిగో ఆ మయూరాన్ని చూడు, అది నీ వాహనం కాగలదు. దేవేంద్రులకు ప్రణామం. కుమారా, ఇవిగో ధనుర్బాణాలు. ఇవి ఆ దుష్ట తారకాసుని చంపడానికి నీకు సహాయం చేస్తాయి.
ప్రణామం. విజయం సదా నీకు పాదాక్రాంతం కుమారా. సదా యశస్వీ భవ. ప్రణామం. కుమారా, ఇదిగో దండం. ఇది గనక నీ వద్ద ఉంటే మృత్యువు నిన్నెప్పుడూ తాకలేదు. మహేష, శుభముహూర్త సమయం ఇక సమీపిస్తోంది. కుమార కార్తికేయుడు బయలుదేరటానికి అనుజ్ఞ ప్రసాదించండి. కుమారా, బయలుదేరు నాయనా. యుద్ధం! ఏమిటి? శివపుత్రుడు కుమార కార్తికేయుడు దేవతల సేనకు సేనాపతి మాపై ఆక్రమణ చేస్తాడా? మా పైన, అసుర సామ్రాట్టు పైన, మహాబలి పైన? ఈ శివపుత్రుడా? అవును మహాబలి, శివపుత్రుడే. మా పాలిట యముడు శివపుత్రుడా? అయితే ఉపాయం చెప్పండి మహాబలి, శివపుత్రుని ఏం చెయ్యాలో? ఏం చెయ్యాలి? ఎదురిద్దాం, మనం యుద్ధం చేద్దాం. ఆ బాలకుడికి ఇంత సాహసమా? ఈ అసుర సామ్రాట్టుతో యుద్ధం చేస్తాడా? అతనికి ఇది తెలియదా? మేమెన్నో బ్రహ్మ వరాలను పొంది ఉన్నామని, మేము అజేయులమని. అజేయులం, అజేయులం. తమరే మాత్రం భయభీతులు కావాల్సిన అవసరం లేదు మహాబలి. మేమంతా కూడా తమ వెంట ఉన్నాం. మనమంతా కలిసి దేవతల సేనను చెండాడదాం. అవును మహాబలి, తమరు నిశ్చింతులు కండి, విజయం మనదే కాగలదు. తమరు ఆక్రమణకు ఆజ్ఞాపిస్తే మేమంతా దేవతల సేనను చీల్చి చెండాడుతాం. ఇక మనం కార్తికేయుడిపై ఆక్రమణ చెయ్యవలసిందే. ఆక్రమణ చెయ్యండి. దానవరాజు తారకాసురులకు, మహాబలి తారకాసురులకు. బహుశా దేవతలకు మతిపోయిందేమో. ముక్కు పచ్చలారని వాణ్ణి సేనాపతిగా చేసి
మా ఎదుటికి తెచ్చారు. వీణ్ణి చంపడం మా వీరత్వానికే కళంకం కాదా? వీణ్ణి వధించడం మాకు శోభనిస్తుందా? శోభిస్తుందా లేదా అనే చర్చ నీ ముఖానికి శోభించదు తారకాసురా. నీవింతవరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసావు, అది నీకు శోభించిందా? నీవు తటస్థులపై అత్యాచారాలు చేశావు, అప్పుడు శోభ గురించి ఆలోచించలేదా? నీవు అన్యాయంగా అవినీతిగా ఇతరుల స్వేచ్ఛపై ఆక్రమణ చేస్తూ వచ్చావు, అప్పుడేమైంది ఈ శోభ గురించిన ఆలోచన? ఓరే, నీవు చిలకలా పలుకుతున్నావురా. నీవు చిలక వంటి నా పలుకులే విన్నావు, సింహంలాగా లంఘించడం చూడలేదు. అది కూడా చూడు మరి. అలాగా అయితే దేవతలు నీకు లంఘించడం నేర్పారా? పిరికి పందలా పరిగెత్తడం, దాక్కోవడం నేర్పారా లేదా? దీనికి సమాధానం ఏమని చెప్పను, ఈ యుద్ధం పరిణామమే చెప్తుంది. నీవు బ్రహ్మ నుంచి నా చేతుల్లో చావాలని వరం కోరావుట కదా, పరిణామం ఏమిటో నీకు కూడా తెలుసుగా దుష్టుడా. ఒరే దుష్ట బాలుడా, నీకింత సాహసమా? ఆక్రమణ చెయ్యండి, ఆక్రమణ చెయ్యండి. ఓం నమః శివాయ.
పరమ శివశంకరునికి జయము! కైలాసపతి శివశంకరునికి జయము! విజయుడు కుమార కార్తికేయునికి జయము! విజయుడు కుమార కార్తికేయునికి జయము! కుమారా కార్తికేయ, ఈ విజయస్తంభం నీ విజయానికి ప్రతీక. అవును, ఈ విజయం పురాణాల్లో నీ పేరును చిరస్థాయి కావిస్తుంది. ఇక నీవు లోక కళ్యాణానికై శివలింగాన్ని కూడా స్థాపించు. అవశ్యం.